హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ గురించి మనం ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. అసలు గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? రీసెంట్‌గా కొన్ని చేంజెస్ అయితే జరిగినాయంట గిఫ్ట్ సిటీలో. ఏమేం చేంజెస్ జరిగినాయి? పాత ఏదైతే చేంజెస్ జరిగిందని కొత్త రూల్స్ ఏమేమి వచ్చినాయి? యెస్. గిఫ్ట్ సిటీ అంటే మనకి మెయిన్‌గా బయట వెళ్ళిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఇంతకుముందు. అందులో అన్నిటికంటే పెద్దది ఏంటనంటే డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ. ఓకే. రూపీ డిప్రిసియేషన్ వల్ల వాళ్ళ వాల్యూ డౌన్ అయిపోతది ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే. రెండోది కొన్ని రకాల టాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉండేటివి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే లోకల్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు బయట కంట్రీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే కూడా అంత ఈజీ రూల్స్ అనేటివి లేవు. ఇప్పుడు డబుల్ టాక్సేషన్‌తో పాటుగా కొన్ని రకాల లాస్ అనేటివి మన అమౌంట్ అనేది అంటే ఏదైతే గ్రోత్ అనేది ఉంటుందో దాన్ని స్టాప్ చేసే విధంగా ఉంటాయి. అండ్ హెవీ టాక్సేషన్ అనేది ఉంటుంది. రూల్స్ కూడా అంత ఈజీగా ఉండదు. కాంప్లికేటెడ్ ప్రాసెస్‌లో ఉంటాయి. సో, దానికోసమని ఈ గిఫ్ట్ సిటీ అనేది లాంచ్ చేశారు మన వాళ్ళు. సో, గిఫ్ట్ సిటీలో ఏంటనంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ బయట నుంచి ఉన్న వాళ్ళని ఇండియాలో ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఒక ఈజీ మార్గం అనేది క్రియేట్ చేశారు. వాళ్ళు యూఎస్ డాలర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అండ్ విత్‌డ్రా చేసినప్పుడు యూఎస్‌డీలోనే అంటే ఓకే. ఫారెన్ కరెన్సీలోనే విత్‌డ్రాలు తీసుకుంటారు. దానివల్ల రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే. అది. దానివల్ల వచ్చే ట్రాన్సాక్షన్ చార్జెస్ గానీ, ఎంప్లాయ్‌మెంట్ గానీ అన్నీ గూడా ఇండియాలో క్రియేట్ అయిపోతాయి. రైట్? ఇదే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఆపర్చునిటీ ఏంటనంటే, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనం గూడా మరి ఇండియా లాస్ట్ 18 మంత్స్, 19 మంత్స్ నుంచి ఎలాంటి గ్రోత్ లేదు. అండ్ బయట మీరు చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ట్రెండ్ అనేది అండ్ అలాగే సెమీ కండక్టర్స్ కంపెనీస్ అనేది నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అనేది చూపించాయి. మరి అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ మనం జేయాలి అంటే, మనం ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేయాలా? లేదా ఇంటర్నేషనల్ స్టాక్స్‌ని బై జేయాలి. ఇంటర్నేషనల్ స్టాక్స్‌ని బై జేయాలంటే రూల్స్ ఆర్ కాంప్లికేటెడ్. వి కెనాట్ హ్యాండిల్. అండ్ వెరీ ఫ్యూ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసే స్కోప్ అనేది. లైక్ ఇండియన్ మనీ గాని అట్లాంటి మనీ. అదే మీరు ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో, సెకండ్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. హ్మ్. ఇప్పుడు మనకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. ఒకటి ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఏఎంసీ మేనేజ్మెంట్ అండ్ బయట ఏఎంసీ 2 మేనేజ్మెంట్ కాస్ట్‌లనేవి అక్కడ ఇంక్లూడ్ అయిపోతాయి. దీంతో పాటుగా ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే మనకు లిమిట్ అనేది ఉంది. సెబీ లిమిట్. $7 బిలియన్ ఏదైతే యూఎస్‌డీ లిమిట్ ఉంటుందో, వన్స్ ఒకసారి అవుట్‌ఫ్లో దానికంటే మించిపోయిందంటే ఏ కంపెనీ కూడా అంటే ఏఎంసీ కూడా ఏ స్కీమ్‌లో కూడా డబ్బనేది తీసుకోదు. సో, దీనివల్ల చాలామంది ఇప్పుడు లాస్ట్‌లో చూస్తే ఎస్ఐబి స్టాప్ అయిపోయినాయి. చాలామంది గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చైనా ఫండ్స్ యొక్కటివి అండ్ తైవాన్ గ్లోబల్ ఫండ్స్ ఏదైనా సరే రీసెంట్‌గా అన్నీ స్టాప్ అయిపోయినాయి. అండ్ లంసమ్ అయితే అసలు యాక్సెప్ట్ చేయరింకా. సో, ఇలాంటి టైంలో మరి పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చేయాలి. మన దగ్గర కొన్ని కంపెనీస్ అసలు లేనే లేవు. కొన్ని సెక్టార్‌లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్‌లోనే ది బిగ్గెస్ట్ గేమింగ్ కంపెనీ ఉంది. హ్మ్. బట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేము దాంట్లో. ఓకే. అలాగే ఇప్పుడు మీరు మెటా ప్లాట్‌ఫార్మ్స్, ఆల్ఫాబెట్, ఎన్విడియా, టీఎస్ఎంసీ, తైవాన్ సెమీకండక్టర్ కంపెనీ ఇట్లాంటి బిగ్గెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. దే ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ వన్ సింగిల్ కంపెనీ. దే ఆర్ బిజినెస్ ఆల్ కంట్రీస్‌లో మీకు స్ప్రెడ్ అయ్యి ఉంది. మరి అలాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనంటే ఇంతకుముందు ఉన్న ఆప్షన్స్‌లో ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. డైరెక్ట్ స్టాక్స్‌లో కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. బట్ గిఫ్ట్ సిటీలో ఒక రూట్ క్రియేట్ చేశారు. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్. కానీ దానిలో కూడా కొంత లిమిటేషన్ పెట్టారు. మినిమమ్ $1,50,000 పెట్టారు. హ్మ్. $1,50,000 అంటే సమ్‌వేర్ అరౌండ్ 85-86 లాక్ రూపీస్ అవుతుంది. ఇట్ బికమ్ హెచ్ఎన్ఐ ప్రొడక్ట్ అగైన్. సో, లోకల్ ఇన్వెస్టర్స్‌కి, రిటైల్ ఇన్వెస్టర్స్‌కి రిటైల్. మళ్ళీ అది అందని ద్రాక్షలాగానే ఉండిపోయేది. సో, ఇప్పుడు దానిలో లిమిటేషన్ అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ గిఫ్ట్ సిటీ ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మోర్ దెన్ 10 లాక్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే మీకు 20% టీసీఎస్ డిపాజిట్ ఇయ్యాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా టోటల్ డిపాజిట్ అవ్వదు. 20% టాక్స్ డిపాజిట్ ఇయ్యాలి. దాని తర్వాత మీరు దాన్ని క్లెయిమ్ జేసుకోవచ్చు. బట్ ఆ రూల్ గూడా కొంచెం మన ఇండియన్ ఇన్వెస్టర్స్‌ని డిసప్పాయింట్ చేసే విధంగా ఉంది. ఇప్పుడొచ్చిన గిఫ్ట్ సిటీ చేంజ్ ఏంటంటే ఈవెన్ $5,000 కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, $5,000 అంటే సమ్‌వేర్ అరౌండ్ 4.5-4.6 లెస్ డిపెండింగ్ ఆన్ ఆ రోజు యూఎస్ డాలర్ అండ్ రూపీ కన్వర్జేషన్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి. దీనిలో ఒకటి రిటైల్ పార్టిసిపేషన్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ 4.5, 4.6 లాక్ రూపీస్ అంటే సమ్‌వర్ మిడ్ ఇన్వెస్టర్ అయితే ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మరి అంతకంటే తక్కువ అనంటే గ్లోబల్ రిస్కులు కూడా ఉంటాయి కాబట్టి ఆ లిమిట్ అనేది మినిమమ్‌గా పెట్టడం జరిగిందని అనుకుంటున్నాము. రెండోది మీరు ఇండియాతో కాకుండా డైవర్సిఫై చేయడానికి ఇప్పుడు మీరు చైనా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడెల్‌వైస్ గ్రేటర్ చైనా ఫండ్ ఉంది. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది. బట్ దీస్ ఫండ్స్ ఆర్ లిమిటెడ్ టు వన్ సింగిల్ కంట్రీ. ఇప్పుడు ఆ కంట్రీ గనుక పెర్ఫార్మ్ చేయలేదు అనుకుంటే ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఇన్ ఇండియా.
ఇండియా ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఆ ఫండ్ పర్ఫార్మ్ చేయదు మేబీ. ఆ కంట్రీ పర్ఫార్మ్ చేయకపోతే. బట్ ఈ గిఫ్ట్ సిటీలో ఉన్న లేటెస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అక్రాస్ ఆల్ కంట్రీస్‌లో ఉన్నాయి. నాట్ ఓన్లీ స్పెసిఫిక్ సెక్టార్‌కి రిలేటెడ్ కాదు. స్పెసిఫిక్ కంట్రీకి కూడా మీకు కాదు. డైవర్సిఫికేషన్ అనేది వరల్డ్ వైడ్ ఉంది. అండ్ వాళ్ళలోనే బిగ్గెస్ట్ కంపెనీస్ వాల్యూ ఓరియెంటెడ్ మెథడ్‌లో మళ్ళీ అది కూడా. చాలా వరకు ఫండ్స్ వాల్యూ ఓరియెంటెడ్ మెథడ్ ఫాలో అవుతున్నాయి. అంటే మరీ హై ఎక్స్‌ప్లోజర్ ఇప్పుడు టీఎస్ఎంసీలో గాని, ఎన్‌విడియాలో గాని 20%, 30% ఇలా తీసేసుకోరు. అంటే ఒక ఎక్స్‌ప్లోజర్ అనేది 20%, 30% ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. వెరీ నామినల్‌గా చేస్తా ఉంటారు. అండ్ వాల్యూ ఎప్పుడైతే డౌన్ ఉంటుందో ఆ టైంలో మాత్రమే బై చేసే విధంగా వాల్యూ ఓరియెంటెడ్ స్కీమ్స్ వచ్చాయి. ఆ వాల్యూ ఓరియెంటెడ్ స్కీమ్ తీసుకోవడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఒకటి పోర్ట్‌ఫోలియో ఇంటర్నేషనల్ డైవర్సిఫికేషన్ అయిపోతుంది. ఇంకా, ఇంకా దీనిలో ఇంకొక పెద్ద బెనిఫిట్ మనం ఆలోచించాలనుకుంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి ఐటెమ్ గానీ, మనం తీసుకునే ప్రతి సర్వీస్ గానీ, యూ ఆర్ బుకింగ్ ఊబర్ అండ్ యూ ఆర్ పర్చేసింగ్ వెహికల్ విచ్ ఈస్ బిల్ట్ ఇన్ యూరప్ ఫర్ యూఎస్. అలాంటివి మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మన రూపీ అనేది ఇంకా డిప్రిషియేట్ అయిపోతా ఉంటుంది. అండ్ మన ఫండ్స్ అనేటివి మనం ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. బట్ మన ఎక్స్‌పెండిచర్ అంతా ఎక్కడికెళ్తుంది? ఇంటర్నేషనల్‌కెళ్తుంది. సార్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ ఇది మన రూపీ డిప్రిషియేట్ ఉంది. వెన్ రూపీ బికమ్స్ స్ట్రాంగర్. సో ఇప్పుడు 95, 94, 96 అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. వెన్ రూపీ గెట్స్ స్ట్రాంగర్ అక్కడ మన రిటర్న్స్ కూడా మనం తగ్గే అవకాశం ఉంటది గదా! రిటర్న్ అనేది మీకు రూపీ డిప్రిషియేషన్ వల్ల ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ రూపీ రూపీ అప్రిషియేట్ అవ్వడం వల్ల స్ట్రాంగ్ అవ్వడం వల్ల. రూపీ అప్రిషియేట్ అవ్వడం వల్ల మీకు రివర్స్ ఎఫెక్ట్ అనేది మరీ అంతగా ఉండదు. ఓకే. ఎందుకంటే మనం మరీ దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసేంత మీదకి వెళ్ళలేము ఎప్పటికి. ఇంకా చాలా టైం పడతది దానికి. బట్ అది నెగెటివ్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ అనేది వెరీ నామినల్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక పెద్ద ఆపర్చునిటీ ఏంటనంటే ఇప్పుడు నేను చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ నుంచి తీసుకుంటున్నాము. వి ఆర్ పేయింగ్ మనీ టు ఇంటర్నేషనల్ కంపెనీస్. లైక్ ఇక్కడ ఇంకొక విషయం చాలామంది ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు మీరు ఫారెన్ టూర్ తీసుకోవాలి. ఎలా పే చేస్తారు? యూఎస్ డాలర్‌లోనే పే అవును. చేస్తారు. మీరు బయటకి పిల్లల్ని పంపించాలి. ఇది డాలర్. ఎడ్యుకేషన్ పర్పస్‌లో అయినా, లీజర్ పర్పస్‌లో అయినా, విజిటింగ్ పర్పస్‌లో అయినా మీరు ఏది తీసుకోవాలనుకున్నా కూడా ఇండియా రూపీ అయితే యాక్సెప్ట్ చేయరు కదా! ఏదైనా యూఎస్ డాలర్‌లో కన్వర్ట్ చేసి మీరు చేసుకోవాలి. సో, ఇలాంటి ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏంటనంటే మీ రూపీ అనేది వాల్యూ అనేది పెరుగుతుందిక్కడ. ఏంటి మీరు అక్కడ ఈ ఫండ్‌లో యూఎస్ డాలర్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. అండ్ విత్‌డ్రావల్ కూడా యూఎస్ డాలర్‌లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత మీ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయట కంట్రీస్ పంపియాలనుకున్నప్పుడు మీరు ఇండియాలో స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ రోజు నాటికి మీరు విత్‌డ్రా చేసి మళ్ళీ యూఎస్‌డీలో కన్వర్ట్ చేయాలి. సో, దానివల్ల మీ వాల్యూ అనేది డౌన్ అయిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఈ గిఫ్ట్ సిటీ ఫండ్స్ ద్వారా మీరు గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మీ ఫండ్ అనేది యూఎస్ డాలర్‌లో విత్‌డ్రావల్ వస్తుంది. దానివల్ల రూపీ డిప్రిషియేషన్ వల్ల వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు గోల్డ్‌లో కూడా అంతే. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది రూపీ డిప్రిషియేషన్ వల్ల 3% వరకు మీకు ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ ఎవ్రీ ఇయర్. సో, అదే సేమ్ అప్లికేబిలిటీ అనేది ఈ కంపెనీస్‌లో ఒకటి ఈ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అనేది మన ఇండియా కంపెనీస్ లాగా కాదు. బయట కంపెనీస్ ఏంటంటే లార్జర్ కంపెనీస్ ఇప్పుడు మీరు యూఎస్ చూసుకున్నారనుకోండి. అందులో మీరు స్మాల్ క్యాప్ ఆపర్చునిటీ కంటే లార్జ్ క్యాప్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్మాల్ క్యాప్స్ అనేది పూర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఓకే. బిగ్ ప్లేయర్స్ అంతా టాప్ కంపెనీస్‌లే ఉంటారు. అండ్ ఓకే. వాళ్ళ యొక్క బిజినెస్ అనేది వాళ్ళ కంట్రీకి సంబంధించిన కాకుండా మిగతా వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్‌లోకి విస్తరించి ఉండేది. ఇప్పుడు మీరు ఇప్పుడు టీఎస్ఎంసీ లాంటి కంపెనీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ కంపెనీ ప్రొడక్ట్ ఎలక్ట్రానిక్స్ సెల్ అయినా సరే బట్ ఎండ్ ఆఫ్ ద డే చిప్ మేకర్ ఈస్ టీఎస్ఎంసీ రైట్? అట్లాంటి ఏఏ గాని, సెమీ కండక్టర్ గాని బిజినెస్‌లు ఏవైతే ఉంటాయో ద కోర్ బిజినెసెస్ అంటే మీకు డైరెక్ట్ సెల్లింగ్‌లో లేకున్నప్పటికీ కోర్ బిజినెస్ చాలా వరకు కంపెనీస్ యొక్క కోర్ బిజినెస్‌కి వీళ్ళు ఒక బ్యాక్‌లో ఉంటారు. అంటే వీరు ఎలాంటి కంపెనీ ప్రొడక్ట్ తీసుకున్నా వీళ్ళ ప్రొడక్ట్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే వాళ్ళు. సో, అలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది ఇంటర్నేషనల్‌లో. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ కంపెనీ ఉంది. ఇండియాలో గేమింగ్ కంపెనీ లేదు. లేదు. సో, అలాంటి గేమింగ్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లేదా ఇప్పుడు కొన్ని రకాల ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. హ్మ్. అండ్ సెమీ కండక్టర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేనే లేదు అసలు. మీరు స్కోపే లేదు. సో, అలాంటి వాటికి కొంత డైవర్సిఫికేషన్ గనుక మీరు తీసుకున్నట్టయితే రూపీ డిప్రిషియేషన్ వల్ల మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అండ్ మీరు బయట టూర్స్ గానీ, పిల్లల ఎడ్యుకేషన్ గానీ మీరు మళ్ళీ ఇండియన్ రూపీస్ నుంచి యూఎస్‌డీలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఇది కంట్రీ స్పెసిఫిక్ కాదు, సెక్టర్ స్పెసిఫిక్ కాదు. సెక్టర్స్. అది చూసుకొని మన రిస్క్ టాలరెన్స్‌కి అనుగుణంగా ఏ స్కీమ్ అయితే బాగా మనకు సూటబుల్ అవుతుందో అది తీసుకోవాలి. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే ఇందులో 4.5 lakhs ఉంది కదా అని చెప్పేసి
మనం ఉన్న అమౌంట్ తీసుకొని వెళ్ళి ఈ ఫండ్స్‌లో పెట్టుకోవద్దు. మినిమమ్ మనం ఇండియాలో 50 లాక్స్ రూపీస్ అలా ఆ రేంజ్‌లో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో గాని, స్టాక్ పోర్ట్‌ఫోలియో గాని బిల్డ్ అయిన తర్వాత మీరు గ్లోబల్ గిఫ్ట్ సిటీ. సైడ్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇందులో మీరు 2 ఇయర్స్ వరకు విత్‌డ్రా చేయకూడదు. 2 అవును. ఇయర్స్‌లో విత్‌డ్రా చేస్తే 42% షార్ట్ టర్మ్ గేమ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ గేమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ మీరు ఇక్కడ ఎల్‌టిసిజి ప్లాన్ మళ్ళీ బయట చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ డిడక్ట్ అయిపోయి మీకు నెట్ అమౌంట్ మన అకౌంట్‌లోకి డన్. విత్‌డ్రాల్ అవుతుంది. ఓకే. సో, ఓకే. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే గిఫ్ట్ సిటీలో ఉన్న లేటెస్ట్ చేంజ్ అనేది మిడ్ సైజ్ ఇన్వెస్టర్స్‌కి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ ఇచ్చినందుకు. థాంక్ యూ అండి.